మా లెఫ్ట్ సైడ్లో ఒక పెద్ద రౌండ్ డోమ్ లాంటి బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అదే జెఫర్సన్ మెమోరియల్. దూరం నుంచే చూసాం, చాలా అందంగా కనిపిస్తుంది, కానీ మేము దగ్గరికి అయితే వెళ్ళలేదు. దూరం నుంచి చాలా క్లియర్గా కనిపించింది. మేమైతే కార్ పార్కింగ్ చేసి నడుచుకుంటూ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే లింకన్ మెమోరియల్ దాని దగ్గరికి అయితే వెళ్తున్నాం. దూరం నుంచి చూస్తుంటే చిన్నగా దగ్గర అనిపించింది, కానీ నడుస్తూ వెళ్తుంటే మాత్రం చాలా దూరం అయితే ఉంది. అదిగోండి, లాస్ట్కి అయితే నడుచుకుంటూ వచ్చేసాం. నడుస్తూ ఉంటే ఎక్కడ చూసినా టూరిస్టులేనండి. కొందరు ఫ్యామిలీస్ తోటి, కొందరు ఫ్రెండ్స్ తోటి, ఇంకొందరు సైకిల్ మీద తిరుగుతూ ఉన్నారు. అక్కడే మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ, మేము కూడా ఎలాంటి హడావిడి లేకుండా అయితే కొంచెం సేపు అక్కడే కూర్చొని ఎంజాయ్ చేసాం. ఒక విషయం మాత్రం చెప్పాలండి, గూగుల్ మ్యాప్లో దగ్గరకు కనిపిస్తుంది, నడవాలంటే మాత్రం చాలా లాంగ్ అయితే చాలా లాంగ్ ఉంది. కానీ చుట్టూ ఉన్న వ్యూ చూసుకుంటూ వస్తుంటే పెద్దగా అలసట ఏం అనిపించలేదు. అక్కడే కొంచెం సేపు అయితే ఎంజాయ్ చేసాం. కానీ దగ్గరికి వెళ్తుంటే మాత్రం ఎంత పెద్దదో అర్థమైంది. దూరం చూస్తుంటేనేమో చిన్నగా అనిపించింది, పైకి వెళ్ళాక మాత్రం వ్యూ చూస్తుంటే మాత్రం నిజంగా సూపర్. అసలు ఆ వ్యూ చూస్తూ కొంతసేపు అయితే అక్కడే గడిపాం. తర్వాత ఫోటోలు తీసుకున్నాం, వీడియోలు తీసుకున్నాం. అక్కడికి వచ్చి ఫోటోలు తీసుకోకుండా వెళ్ళటం అంటే అసలు చాలా రాంగు. చాలామంది కూర్చొని ఏమి ఎంజాయ్ చేస్తున్నారు వ్యూని. మళ్ళీ కొంచెం సేపు అక్కడే ఉండి కిందకైతే వచ్చేసాం. బయటకు వచ్చాక ఇంకొంచెం ముందుకు నడవాలని అట్లానే నడుచుకుంటూ ముందుకెళ్ళాం, ఆ వ్యూ చూసుకుంటూ. అలా నడుస్తూ వెళ్తే వరల్డ్ వార్ 2 మెమోరియల్ దగ్గరికి అయితే చేరుకున్నాం, చిన్నగా వెళ్ళుకుంటూ. అది కూడా చాలా లాంగ్ ఉందండి. నడుస్తుంటేనేమో దూరం నుంచి చూసినప్పుడేమో చిన్నగా అనిపించింది, కానీ నడుస్తుంటే అది కూడా చాలా లాంగ్ ఉంది. చాలా బాగుంది ఆ ప్లేస్ కూడా. మధ్యలో పెద్ద ఫౌంటైన్ ఉంది. చుట్టూ జనాలు చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. చుట్టూ అన్ని స్టేట్స్ పేర్లు అయితే రాసి ఉన్నాయి వాటి మీద. మేము కూడా ఆ స్టేట్ పేర్లు చూస్తూ నెమ్మదిగా ఒక రౌండ్ వేసేసి అక్కడే కొంచెం సేపు ఎంజాయ్ చేసాం. గాలి కూడా భలే వస్తుందండి, చల్లటి గాలి ఆ వాటర్ మీద నుంచి. చుట్టూ జనాలు అక్కడ కూర్చొని రిలాక్స్ అవుతున్నారు, కొంతమంది ఏమో ఫోటోలు తీసుకుంటున్నారు. సాయంత్రం టైం కావడంతో మొత్తం ఏరియా కూడా చాలా అందంగా కనిపిస్తుంది. అక్కడే కొంచెం సేపు గడిపి చిన్నగా నడుచుకుంటూ మళ్ళీ బయటకు వచ్చేసాం. ఇప్పుడు వాషింగ్ మాన్యుమెంట్ దగ్గరికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తున్నాం. కానీ మేము వైట్ హౌస్ చూద్దాం అనుకొని వచ్చాం, కానీ అక్కడ వైట్ హౌస్కి ఎంట్రీ లేదంటండి, ఇప్పుడు ఎవరిని ఎలో చేయట్లేదు. మేము ఇక పక్కనే ఇవన్నీ మిగతా ప్లేసెస్ అయితే అన్నీ చూసి కొంచెం సేపు ఎంజాయ్ చేసాం అక్కడే. అలా మాట్లాడుకుంటూ వాకింగ్ తెలవలేదు ఎంతసేపు నడిచామో, చాలా దూరం నడిచాం. అదిగోండి, నడుస్తూ వాషింగ్టన్ మాన్యుమెంట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఫోటోల్లో కనిపించేదానికంటే దగ్గరికి వెళ్తే మాత్రం చాలా పెద్దగా ఉంది. దగ్గరికి వెళ్ళాక మేడ పూర్తిగా పైకెత్తి చూడాల్సి వచ్చింది, అసలు చాలా హైట్లో ఉంది. సాయంత్రం 6:30 అవుతుందండి టైం. చూడండి ఎలా ఉందో. లోపలికి వెళ్ళి పైనుంచి వ్యూ చూద్దాం అనుకున్నాం, కానీ అప్పటికే ఎంట్రీ క్లోజ్ అయిపోయింది. ఈసారి అయితే మిస్ అయింది. నెక్స్ట్ టైం అయితే ముందుగానే వచ్చి లోపలికి వెళ్ళి చూద్దాం అనుకున్నాం, వస్తే మళ్ళీ. అయినా బయట నుంచి చూసినా కూడా చాలా బాగా అనిపించింది. అక్కడే 10 నిమిషాలు తిరిగాం, అటు ఇటు ఫోటోలు తీసుకున్నాం. అక్కడే కొంచెం సేపు కూర్చొని చుట్టూ వాతావరణాన్ని ఎంజాయ్ చేసి బయటకు వచ్చేసాం. సూర్యుడు కూడా చల్లబడ్డాడు ఇప్పుడే, ఎండ కొంచెం తగ్గింది. అందుకే ఏరియా కూడా మొత్తం గోల్డెన్ కలర్లో కనిపిస్తుంది ఒక్కొక్క దగ్గర. తర్వాత కార్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి క్యాపిటల్ బిల్డింగ్ వైపు కారులోనే అన్నీ చూసుకుంటూ బయటకు వచ్చేసాం. చూడండి,
తెల్లగా చాలా గ్రాండ్గా కనిపిస్తుంది దూరం నుంచి క్యాపిటల్ బిల్డింగ్. టీవీలో న్యూస్లో ఎన్నోసార్లు చూసిన బిల్డింగ్ ఇలా దగ్గర చూడటం కూడా నిజంగా చాలా థ్రిల్లింగ్గా ఉందని. కొంచెంసేపు కారులోనే అలా తిరిగాం అటు ఇటు. అలా కారులో తిరుగుతుంటే బిల్డింగ్లు, పెద్ద పెద్ద బిల్డింగ్లు బాగా కనిపిస్తున్నాయి. అదైతే బాగా నచ్చింది అట్లా కార్లో డ్రైవ్ తిరుక్కుంటూ చూడటం. ఆ తర్వాత మేము లాస్ట్ స్టాప్ క్యాపిటల్ వీల్ దగ్గరికి అయితే వెళ్ళాము సాయంత్రం టైంలో, జెయింట్ వీలు. కానీ నేనైతే ఎక్కలేదండి. నా కొడుకు అయితే ఎక్కించాలని చాలా ట్రై చేశాడు. నాకు మాత్రం భయం వేసింది, నేనైతే ఎక్కలేదు. కానీ చాలా బాగుందండి అసలు. ఏ ప్లేస్కి ఆ ప్లేసే బ్యూటిఫుల్గా ఉంది. పెద్ద పెద్ద బిల్డింగ్లు, గ్రీనరీ ఎక్కువ ఉంది, ఎక్కడ చూసినా గ్రీనరీ. చూడండి ఎలా ఉందో. లాస్ట్ టైం అయితే మేము లాస్ట్కి ఇంకా ఇక్కడికి వచ్చేసాం, జెయింట్ వీల్ దగ్గరికి. ఇక్కడ ఎంతోసేపు లేవండి, తొందరగానే 2 నిమిషాలు అట్లా ఉండేసి వెళ్ళిపోయాం. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకసారి వ్యూ అయితే మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి ఎలా ఉంది సాయంత్రం టైంలో. చూడండి ఎంత హైట్ ఉందో, అదంతా ఎక్కాలంట నేను. నాకు సచ్చే భయం వేసింది, నేను ఎక్కనన్నా.